హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనకైతే సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అదిరిపోయేటట్టయితే శుభవార్త అయితే వచ్చిందండి. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి గొప్ప శుభవార్త చెప్పారండి. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు అనేది విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏ రోజున ఎంతమందికి డబ్బులైతే వస్తున్నాయి, అదేవిధంగా ఎన్ని జిల్లాల వారికి అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది, దాని గురించి మనమైతే పూర్తి స్థాయిలో వచ్చేసి మాట్లాడుకుందాం అండి. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి కూడా మన తెలంగాణలో ఉన్న కౌలు రైతులకు అలాగే కూలీలకు డబ్బులు అయితే ఇస్తారా ఏందని చాలామంది అడుగుతున్నారు. సో మొత్తంగా సీఎం గారు ఏ అప్డేట్ అయితే ఇచ్చారో దాని గురించి మనం అయితే మాట్లాడదామండి. సో మొత్తానికి వచ్చేసి అందరికీ శుభవార్త అనుకోవచ్చు. సో మొత్తంగా మనం అయితే ఈరోజు ఈ వీడియో అయితే మొదలు పెడదాం. సో వీడియో మొదలుపెట్టే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఏ రైతన్నలు అయితే చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఎందుకంటే ఇలాంటి అప్డేట్ మీకోసం తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే ఇప్పుడు ఒక 9,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇదే ఇంకా ఈ మంది ఉంటే 10,000 సబ్స్క్రైబర్ అవుతారు కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో మొత్తానికి వచ్చేసి 2024లో మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా రైతన్నలకి మంచి పని చేసిందంటే రైతు రుణమాఫీ తప్ప ఏ మాత్రం లేదు. అది కూడా కొంతమందికి రైతులకే రైతు రుణమాఫీ అయితే చేసినట్టు మనకైతే తెలుస్తుంది కదా. సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా నిధుల గురించి మనకైతే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రైతులకి గతంలో మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి హామీలు అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా 70 లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా నిధులు అనేది విడుదలైతే చేస్తున్నాం. దీనికోసం మా ప్రభుత్వం దగ్గర దాదాపు 7,732 కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఒక వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఇవ్వాలంటే ఇప్పుడు మనకి మళ్ళీ యాసంగికి సంబంధించిన పంటలు కూడా అయితే దగ్గరైతే వచ్చేసింది కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఒక 15,260 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. మనకైతే లెక్క అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి 70 లక్షల మంది రైతన్నలకి రైతు భరోసా ఇవ్వాలంటే దాదాపు మనకి ఒక 20 నుంచి 25 రోజుల వరకు అయితే పట్టుతుంది కదా. సో మనకి మొత్తంగా వచ్చేసి డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి మొదలుపెట్టి జనవరి అయ్యే వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు అనేది విడుదల చేస్తున్నామని మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి. సోమవారం రోజున 9వ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా ఏ అప్డేట్ వచ్చినా నేను మీకోసం తీసుకొస్తాను. వీడియోని మాత్రం మీరైతే లైక్ చేయండి. మనకి ఇప్పుడు ఈ రోజు 9వ తారీఖు అంటే ఇంకొక 20 రోజులు మాత్రమే ఉంది. సో 20 రోజుల్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతన్నలకి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే విడుదల చేయాలో దానికి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధమైతే చేస్తారు. దాంతోపాటు క్యాబినెట్లో కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇవ్వాలా లేదంటే ఏమైనా చేంజెస్ చేయాలా దాని గురించి కూడా మాట్లాడుకున్న తర్వాత మనకి అప్డేట్లు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు, ఓకేనా. సో థ్యాంక్ యూ, జై హింద్.